ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ పక్షంలో పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు సైడ్ చేసేశారు అంటూ వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో విపరీతమైన వార్తలు విపరీతంగా అనమాట బాగా ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కరెక్టా కాదా, వాళ్ళ యొక్క పెర్స్పెక్టివ్, వాళ్ళ వెర్షన్ మీకు కరెక్ట్గా అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా అనేది కంపల్సరీ కామెంట్ చేయండి. అయితే జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే తమ లక్ష్యం అని మొదటి నుంచి ప్రకటిస్తూ, ఆ విధంగానే అడుగులు ముందుకేస్తూ, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదు అని శపథం చేస్తూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ జైల్లో ఉన్నప్పుడు ఆయన తప్పు చేశారా లేదా అనేటువంటి అంశాన్ని ఏమాత్రం కూడా ప్రస్తావించకుండా, అది కక్ష సాధింపు అనే అంశాన్ని కూడా ఇక్కడ తెర మీద తీసుకురాకుండా, మేము మాత్రం టీడీపీకి పొత్తులో ఉంటున్నాము, రానున్నటువంటి ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి అని ఒక సంచలనాత్మక ప్రకటనని పవన్ కళ్యాణ్ అప్పట్లో చేశారు. ఆ ప్రకటన తర్వాత, ఆ ప్రకటన చేయడానికి కొన్ని గంటల ముందు ఆంధ్రప్రదేశ్లో రకరకాల రాజకీయ రచనలు నడిచాయి. అంటే పవన్ కళ్యాణ్ని రోడ్డు మీద ఆపడం, సూర్యాపేట దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి రాకుండా అవసరం లేనటువంటి పనులు అనమాట. పవన్ కళ్యాణ్ని నేను సపోర్ట్ చేయట్లేదు, బట్ జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా ఆపడం అనేది కూడా రాజకీయంగా దెబ్బ. అండ్ ఒక వ్యక్తి వచ్చి ఇంకో వ్యక్తిని పరామర్శించుకోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం కింద కన్సిడర్ చేయొచ్చు. లా అండ్ ఆర్డర్ అంటే లా అండ్ ఆర్డర్ పాడైపోయినటువంటి వ్యాఖ్యలు కనుక అతను ఏమైనా చేస్తే పవన్ కళ్యాణ్ దానివల్ల ఏమైనా జరుగుంటే డెఫినెట్లీ అతను అదుపులో తీసుకోవచ్చు. అంతేగాని ఏమి జరగకుండానే ముందే రిస్ట్రిక్షన్ ఆఫ్ ఎనీ డేంజరస్ ఇష్యూ అనే అంశాన్ని పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ అవసరం లేని చోట వాడుతుంటాయి. మీకు గుర్తుంటే గతంలో జగన్మోహన్ రెడ్డిని కూడా ఎయిర్పోర్ట్లో ఆపేసినటువంటి సందర్భాలు ఉన్నాయి చంద్రబాబు ప్రభుత్వం. అంటే రిస్ట్రిక్షన్ ఆఫ్ ఎనీ డేంజర్ అనేటువంటి ఒక చట్టం ఉంటుంది. దాన్ని పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ మిస్యూజ్ చేస్తూ ఉంటాయి. ఏమి లేకపోయినా దాన్ని అడ్డం పెట్టుకుని ఆపడానికి వంక కింద వాడుకుంటూ ఉంటాయి ఆ చట్టాన్ని. సో అట్లాగే అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు ఆపినా, మొన్న పవన్ కళ్యాణ్ జగన్ ఆపినా దీని కిందకే వస్తుంది. ఇట్లా మిస్యూజ్ చేస్తారనమాట వీళ్ళు. సో అయితే ఇప్పుడు ఏం జరిగింది, దానివల్ల రాష్ట్రం యొక్క రాత మారిపోయింది ఒక్కసారిగా. ఏదో జరుగుతోంది, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఆపుతున్నారు, ఇట్లా రకరకాల మాటలు వచ్చాయి. దాన్ని కేర్ చేయకుండా పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా కేర్ చేయకపోవడం చాలా బాధాకరం. మొత్తానికి పొత్తు అయితే ఏర్పడింది. గతంలో తనను తిట్టారని చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ వెళ్ళి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. దాని మీద వైసీపీ ప్రశ్నించింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత పనికిరాని పోర్ట్ఫోలియోలని పట్టుకొచ్చి చంద్రబాబు జగన్ చేతిలో కానీ పవన్ కళ్యాణ్ చేతిలో కానీ, అట్లాగే జనసేన పార్టీకి సంబంధించిన చేతిలో కానీ, బీజేపీ చేతిలో కానీ పెట్టారు అనేది ప్రధాన ఆరోపణ. ఉదాహరణకి ఇప్పుడు అమరావతిని మళ్ళీ రీబిల్డ్ చేస్తే ఆ క్రెడిట్ మొత్తం కూడా టీడీపీ తీసుకుంటుంది. ఎందుకంటే ఆ అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి హెడ్గా ఉన్న వ్యక్తి నారాయణ, మున్సిపల్ చైర్పర్సన్గా, మున్సిపల్ మినిస్ట్రీగా ఉన్నటువంటి ఆయనే. గతంలో కూడా ఆయనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. సో గతంలో ఆయన మీద ఆరోపణలు వచ్చినా కూడా మళ్ళీ ఆయనే తీసుకున్నారు. సో రేపు పొద్దున అమరావతి గొప్పగా బిల్డ్ అయినా కూడా మా మినిస్టర్ చేశాడు, టీడీపీ మినిస్టర్ మాత్రమే చేయగలడు, జనసేనకో బీజేపీకో ఎటువంటి సత్తా లేదు, అందుకే వీళ్ళకి ఇచ్చాము అనే మాటను తెలుగుదేశం స్ప్రెడ్ చేస్తుంది. గతంలో ఏమన్నా తేడాలు వస్తే ఈ రకంగా మీకు కేవలం పంచాయతీరాజ్ను, లేకపోతే మినిస్ట్రీను, ఫారెస్ట్ మినిస్ట్రీను ఇట్లాంటివి మాత్రమే తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టి డెప్యూటీ మినిస్ట్రీ అని చెప్పుకుంటూ, ఎందుకంటే డెప్యూటీ అనేది నిజంగా కాన్స్టిట్యూషన్లో లేదు డెప్యూటీ సీఎం ఇవ్వాలని. హోమ్ మినిస్ట్రీ ఉంది మళ్ళీ, కానీ హోమ్ మినిస్ట్రీని పవన్ కళ్యాణ్కి ఇవ్వకుండా తమకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని ఇట్లా చంద్రబాబు నాయుడు వీళ్ళు మోసం చేస్తున్నాడు అనేది వైసీపీ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి ఒక కొత్త వాదన. దానికి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.